స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ అలాగే గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీ చుట్టూ జరుగుతున్న సడన్ డెవలప్మెంట్స్ని ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ఫాస్ట్గా అనలైజ్ చేద్దాం. రీసెంట్గా యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో మాట్లాడుతూ కొన్ని గంటల్లోనే ఒక గుడ్ న్యూస్ రాబోతోందని సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ మ్యాటర్ అర్థం కావాలంటే ప్రపంచ ఆయిల్ సప్లైకి హార్ట్ లాంటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ చిన్న టెన్షన్ వచ్చినా చాలు, గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీ దెబ్బతింటుంది. సింపుల్గా చెప్పాలంటే పెట్రోల్ డీజిల్ రేట్లు అమాంతం పెరిగిపోతాయి. మిడిల్ ఈస్ట్తో పాటు ట్రేడ్, ఎనర్జీ ఇంకా ఇండో పెసిఫిక్ సెక్యూరిటీలో స్ట్రాంగ్ యుఎస్ ఇండియా పార్ట్నర్షిప్ని కూడా మార్కో రూబియో గట్టిగా హైలైట్ చేశారు. దీనికి మన ఫారెన్ మినిస్టర్ ఎస్ జైశంకర్ చాలా ప్రాక్టికల్గా కౌంటర్ ఇచ్చారు. ఇండియాకి అఫోర్డబుల్ ఎనర్జీ ఎంత ఇంపార్టెంటో క్లియర్గా చెప్పారు. ఇక్కడే అసలు బ్యాలెన్సింగ్ యాక్ట్ కనిపిస్తుంది. గ్లోబల్ డిప్లొమసీకి, మన లోకల్ ఎకానమీకి మధ్య ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా క్రూషియల్. సో మిగిలిన బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మిడిల్ ఈస్ట్లో రాబోతున్న ఆ భారీ డిప్లొమాటిక్ బ్రేక్ త్రూ నిజానికేంటి? లెట్స్ వెయిట్ అండ్ వాచ్.